చనిపోయిన మనిషి యొక్క ఆత్మకు భూలోకంతో సంబంధం ఉంటుందా? బైబిల్ సెలవిస్తుంది మనిషి యొక్క అసలైన జీవితం మరణం తరువాతనే ప్రారంభించబడుతుంది. మనిషి యొక్క దేహము 3 భాగాలుగా విభజించబడింది. ఆత్మ, శరీరము, ప్రాణము. మనిషి ఎప్పుడైతే ప్రాణాన్ని కోల్పోతాడో శరీరము మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది. ఆత్మ ఒక స్థలానికి వెళ్ళిపోతుంది. కొందరు అనుకుంటున్నట్లుగా మరణం తరువాత మనిషి యొక్క ఆత్మ ప్రేతాత్మగా మారి భూలోకములో మనుషులను పీడించదు గాని బైబిల్ యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం గమనించినట్లయితే భూలోకములో ఉన్న మనుషులతో మరణించిన ఆత్మకు ఎటువంటి సంబంధము కూడా ఉండదు. అంతేకాకుండా ఈ భూలోకములో జరిగే విషయాల్లో వాటికి ఏ పాలు కూడా ఉండవు. ఎందుకంటే అవి ప్రేమింపవు, పగపెట్టుకోనవు, అసూయపడవు అని ఎంతో స్పష్టంగా బైబిల్ యొక్క వాక్యము సెలవిస్తుంది. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే మరణం తరువాత మనిషి యొక్క ఆత్మకు భూలోకముతో ఎటువంటి సంబంధము కూడా లేదు. మరి చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అందరూ అనుకుంటున్నట్టుగా పరలోకానికా, లేక నరకానికా, లేక ఇంకేదైనా ప్రదేశానికి వెళుతుందా? అసలు బైబిల్ దీని గురించి ఏమని సెలవిస్తుంది? త్వరలోనే మనం చూద్దాం.